సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ మర్జ్ ఆల్ ఓవర్లాప్స్ అండ్ మర్జ్ ఆల్ ఓవర్లాపింగ్ సబ్ ఇంటర్వెల్స్. ఓకేనా? ఎస్, దిస్ మనకి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐ ప్రొవైడ్ ది లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్, గో అండ్ వాచ్ దట్. సో అది చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి కోడ్ చూస్తే దెన్ ఇట్ విల్ బి బెటర్, విల్ అండర్స్టాండ్ మచ్ బెటర్. ఓకే, సో ఓకే, లెట్స్ ట్రై టు స్టార్ట్ అవర్ కోడింగ్. So first what I'm going to do is, so this is my array, right? This is my array. మనం ఇక్కడ పారామీటర్స్ లో array పాస్ చేసాం, దట్ ఈస్ ఆఫ్ వెక్టర్, రైట్? వెక్టర్ ఆఫ్ వెక్టర్ ఐ మీన్ లిస్ట్ ఆఫ్ లిస్ట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఐ ఇనిషియలైజ్ n is equals to array dot size. సో ఇట్ విల్ రిటర్న్ అవర్ array size. ఓకే, అది మన array size రిటర్న్ చేస్తుంది. సో నెక్స్ట్ వాట్ ఐ కెన్ క్రియేట్ ఇస్, సో మనం ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనకి ఇచ్చిన యారేని విల్ జస్ట్ సార్ట్ ఇట్ ఫస్ట్, రైట్? మనం ఇచ్చిన యారేని ఏం చేస్తాం, ఫస్ట్ వి సార్ట్ ది యారే. ఐ సే యారే డాట్ బిగిన్ అండ్ కమా యారే డాట్ ఎండ్. సో వాట్ ఇట్ విల్ డూ, సో ఇట్ విల్ సార్ట్ మై యారే. ఏం చేస్తుంది అది, ఇట్ విల్ సార్ట్ ది యారే. ఓకే, యారేని సార్ట్ చేసేస్తుంది. దెన్ ఐ క్రియేట్ ఎ వెక్టర్ ఆఫ్ వెక్టర్, ఐ మీన్ లిస్ట్ ఆఫ్ లిస్ట్. వెక్టర్ ఆఫ్ వెక్టర్ క్రియేట్ చేస్తాను ఆఫ్ ఇంట్ టైప్ అండ్ ఇట్ విల్ స్టోర్ మై ఆన్సర్. ఓకే, ఆన్సర్ అని చెప్పాను దాని పేరు. సో అదేంటంటే మన ఆన్సర్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తానంటే విల్ ఐటరేట్ ది, మనం సింగిల్ ఐటరేషన్ చేసాం, రైట్? వీ హ్యావ్ డన్ ది సింగిల్ ఐటరేషన్. సో ఐ కెన్ డే i<1, సో i++. సో మనం సింగిల్ ఐటరేషన్ చేస్తాం. ఎట్ లాస్ట్ మనం ఏం చేస్తాం, విల్ రిటర్న్ అవర్ ఆన్సర్, రైట్? ఓకే, సో ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఏం జరగాలి, లెట్స్ సీ. నేనేమంటానంటే ఇఫ్ అవర్ ఆన్సర్ ఈజ్ ఎంటీ, ఎంటీ. ఓకే, ఒకవేళ మన ఆన్సర్ ఈజ్ ఎంటీ అన్నాను, ఐ మీన్ సో దిస్ ఈజ్ అవర్ యారీ, రైట్? సో ఈ యారీలో ఓన్లీ ఒక్క ఎలిమెంటే ఉంది, మిగతా ఏం లేవు. సో అసలు ఎలిమెంటే లేదు. దెన్ ఐ కెన్ సే దిస్ ఈజ్ ఎంటీ, రైట్? సో మనం ఏం చెప్తాం, యారీని, సో దట్ ఆన్సర్ అనేది ఎంటీ అని చెప్తాం. ఓకేనా? అండ్ ఐ సే ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో నేను దీన్ని ఈ సబ్ ఇంటర్వెల్ నేను కన్సిడర్ చేసుకుంటాను. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 6. ఓకేనా? ఈ ఫస్ట్ ఎలిమెంట్ 6 అనేది దీంతో లెస్సర్ దానా, 6 ఈజ్ లెస్సర్ దాన్ 3 కాదు కదా, బికాస్ 6 ఈజ్ ఎ గ్రేటర్ నంబర్. సో 3 ఈజ్ లెస్ దాన్ 3 అనేది స్మాల్ నెంబర్ కదా. ఈ లాస్ట్ ఎలిమెంట్, ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఈ లాస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం, అప్పుడు 6 అనేది గ్రేటర్. కాబట్టి ఈ 6 అనేది ఈ 1 to 3ల మధ్యలో ఉండదు కదా. సో ఇట్స్ నాట్ ది మినిమల్ ఇంటర్వెల్, రైట్? ఇట్స్ నాట్ ది సబ్ మినిమల్ ఇంటర్వెల్ కాదు. కాబట్టి సో ఐ సే, సో దానికి ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఐ సే ఆన్సర్ డాట్, not answer, we are doing in the array element, right? So array of I of 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ అని అర్థం. ఓకేనా? సో దిస్ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్, రైట్? 6 అనేది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి 0, దట్ మీన్స్ ఫస్ట్ ఎలిమెంట్. దెన్ we say answer dot, so then I say answer dot back. వై ఐ సే బ్యాక్, నేను ఎందుకు బ్యాక్ చెప్తున్నాను, సో వీఆర్ చెకింగ్ ఎట్ ద బ్యాక్ ఎలిమెంట్, రైట్? ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్గా మనం చెక్ చేస్తుంది బ్యాక్ ఆఫ్ 1 అంటాను. సో 1 ఈజ్ అవర్ లాస్ట్ ఎలిమెంట్. సో 1 అంటే ఇట్ విల్ పాయింట్ ది లాస్ట్ ఎలిమెంట్. సో ఓకే, సో ఇప్పుడు ఈ కండిషన్లో ఏం చేయాలి మనం, ఈ కండిషన్లో మనం అసలు ఏం చేస్తాం, ఈ కండిషన్లో మనం ఏం చేయలేం కాబట్టి విల్ జస్ట్ పుష్ ఇట్ ఇన్ టు ది ఆన్సర్. ఓకేనా? మనం ఏం చేస్తానంటే ఆన్సర్లోకి ఆ యారే ఎలిమెంట్ని పుష్ చేస్తాను. దెన్ యూ కెన్ సే ఆన్సర్ డాట్ పుష్ బ్యాక్ array of I. సో array of I అంటే ఆ ఎలిమెంట్ని మనం పుష్ చేసేస్తాం. దెన్ ఐ కెన్ సే దిస్ ఎల్స్. సో ఎల్స్ ఒకవేళ అది సేమ్ అయి ఉంటే వాట్ విల్ బి, ఇట్ ఈస్ సేమ్. ఓకే, 2,4 అనేది ఓకే, ఇక్కడ 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 3, రైట్? 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 3 కాబట్టి సో ఈ 2,4 అనేది ఇన్ బిట్వీన్ 1,3 ఉంటుంది, రైట్? సో 1, 2, 3 లో ఉంటుంది, 1, 2, 3లో ఉంటుంది. సో 2 అనేది 1 to 3 బిట్వీన్లో ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ఒక మినిమల్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్గా కన్సిడర్ చేసుకోవాలి, రైట్? దానికోసం నేను ఏంటంటే, సో ఐ సే ఆన్సర్ డాట్ బ్యాక్ ఆఫ్ 1 అంటే నేనేం చేశానంటే ఆన్సర్ బ్యాక్ అంటే ఆన్సర్ ఎండ్లోకి జస్ట్ యాడ్ ఇట్. ఓకే, మ్యాక్స్ ఇట్ విల్ కంపేర్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ కంపేర్ ది అరే ఎలిమెంట్, దెన్ ఇట్ విల్ కంపేర్ ది బ్యాక్ ఎలిమెంట్.
యాజ్ ఏం చేసిందంటే ఫస్ట్ ఇట్ విల్ కంపేర్ ది ఆన్సర్ డాట్ బ్యాక్ లో ఎలిమెంట్ కంపేర్ చేస్తుంది లాస్ట్ ఎలిమెంట్, రైట్? లాస్ట్ ఎలిమెంట్ కామా then array of I అంటే current element at first position, right? Okay, yeah, so this is our code. So at last ఏం చేస్తానంటే we'll just return our answer, right? At last we'll just return our answer. We'll try to run this. Yes, this is passing all test cases. So that is how it works.